వేరు కదా. తండ్రి కుమారుడు పుట్టాడో లేదో వాయించేస్తాను ఈ క్రైస్తవులు. ఎందుకంటే ఈ దొంగ బోధలు ఈరోజు నేను పిలిపిస్తున్నాను బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళకి. కమాన్, ఈరోజు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే, పిల్లలారా, ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎక్కడ మీకు కనబడినా ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వండి. వద్దు, ఆగకండి. మీరు ఆగడానికి వీలేదు. ఎందుకంటే తెలుసా, ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలను ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు. క్రీస్తు విరోధులుగా మారుస్తున్నారు వాళ్ళందరినీ. తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలి, తండ్రిగా యెహోవాను ఒప్పుకోవాలి, కుమారుడిగా క్రీస్తుని ఒప్పుకోవాలి, లేదంటే వాడు విరోధి. అలా విరోధులుగా చాలామంది బైబిల్లో లేని వాక్యాలను చూపించి వీళ్ళు చాలా భయంకరంగా ఈ త్రిత్వ సిద్ధాంతానికి వీళ్ళు పునాది వేశారు. అది ఆల్రెడీ స్కామ్ అని మీకు చూపించారు. ఇప్పుడు అది స్కామ్. బైబిల్లో మాట చేర్చేశారండి. బైబిల్లో చేర్చారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు. ఏమండి, విరోధులైన వాళ్ళని దహించబో తీక్షణమైన అగ్ని ఉంది. కాబట్టి చాలామంది అగ్నికి ఆహుతి అయిపోతారన్న బాధతో క్రైస్ట్ చర్చ్ పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థులారా, మీరు ఈ త్రిత్వ సిద్ధాంతవాదులు ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని వెళ్ళండి. ఎందుకో తెలుసా, వేల సంవత్సరాల నుంచి ఈ అబద్ధాన్ని పాతేశారు ప్రపంచంలో. ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకున్నాం దీన్ని బయటకు తీసుకురాడని. కమాన్, మనమే చెప్దాం. అందుకే మరలా రేపు వాయింపు ఉంటుంది. ఏంటి, క్రీస్తు పుట్టాడా లేదా?